కేక్ లైన్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. కీలకమైన ఈ రైల్వే లైన్ ఒడిశాకు వెళ్లిపోవడంతో ఆదాయం, అస్తిత్వం రెండింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వెల్లువెత్తుతోంది. కార్గో టూరిజం ద్వారా 10,000 కోట్ల రాబడి కలిగిన కేక్ లైన్ విశాఖ పరిధిలో చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే రైల్వేల ఆదాయం, నిర్వహణ ప్రాంతాల ఆధారితంగా జరగవని తెలిసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఫైర్ అవుతోంది. కేకే లైన్ భారతీయ రైల్వేల్లో అత్యధిక ఆదాయం సమకూర్చే మార్గం. ఈ మార్గం ద్వారా ఏటా 10,000 కోట్ల రూపాయల కార్గో రవాణా జరుగుతుంది. ఈ రైల్వే లైన్తో ఆంధ్రులకు ప్రత్యేక అనుబంధం ఉంది. విశాఖ నుంచి బయలుదేరి తూర్పు కనుమల మీదుగా సాగిపోయే అద్భుతమైన పర్యాటక ప్రయాణానికి ఈ రైల్వే లైన్ వారధిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున కొండలపై నుంచి కిందనున్న లోయలను చూస్తూ అక్కడక్కడ టన్నెల్స్లలో చేసే రైలు ప్రయాణం భలే కిక్కిస్తుంది. ఏటా వేలాది మందికి అరకు అందాలను పరిచయం చేస్తుంది. భారతీయ రైల్వే కీలకంగా భావించే టూరిజం డెస్టినేషన్లకు విస్టాడోమ్ కోచ్లు అనుసంధానించగా అందులో అరకు ఒకటిగా నిలిచింది. కొత్త వలస కిరండోల్ మధ్య సుమారు 445 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. జపాన్, ఇండియన్ రైల్వే భాగస్వామ్యంతో 1964లో నిర్మించిన ఈ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. విజయనగరం జిల్లా పరిధిలోని కొత్త వలస, ఛత్తీస్గఢ్లోని బయలుజిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్ తరలించేందుకు దీన్ని నిర్మించారు. తర్వాత కాలంలో ఇది అరకు పర్యాటక రైలు మార్గంగా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం కేకే లైన్ ద్వారా కార్గో, టూరిజం రాబడి దాదాపు 10,000 కోట్లు. రోజు విశాఖ పోర్టు వరకు 10 నుంచి 12 వ్యాగన్ల ఐరన్ ఓర్ రవాణా జరుగుతుంది. ఇంతటి కీలకమైన మార్గం ఇటీవల జరిగిన డివిజన్ల పునర్విభజనలో ఒడిశాకు వెళ్లిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేకే లైన్ ని విశాఖపట్నం డివిజన్ లో కొనసాగించడానికి చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కేకే లైన్ మన ఆధీనంలో ఉంటే అత్యంత ఆదాయం వస్తుంది కాబట్టి, మాకింత ఆదాయం సమకూర్చున్నటువంటి డివిజన్ ఉంది కాబట్టి ఈ జోన్ అభివృద్ధి కోసం నువ్వు ఎందుకు నిధులకు కేటాయించమని చెప్పని కేంద్రాన్ని అడిగే సత్తా మనకు ఉంటుంది. ఆ పవర్ మన చేతిలోకి వస్తుంది. దాన్ని వినియోగించుకోమని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే కేకే లైన్ మీద ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అభ్యంతరాలను బీజేపీ కొట్టిపడేస్తోంది. రైల్వేల ఆదాయం, ఖర్చు సెంట్రల్ పూల్ నుంచి జరుగుతున్నప్పుడు అరకు మార్గం వెళ్లిపోయిందని ప్రచారం చేయడం సహేతుకం కాదంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇదంతా సెంట్రలైజ్డ్ పూల్ వెళ్లేటప్పటికి ఎందుకు అర్థం కాదు, డబ్బున్నదంతా అటు వెళ్ళిపోయింది అంటారు. ఎప్పుడు చూసినా బీజేపీ చేసిన దాంట్లో కుట్రలో ఏదో ఒక దానిపైన ఏదో చిన్న బురద జల్లాలి, ఆ ఫుల్ క్రెడిట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కీలకమైన కేకే లైన్ ని విశాఖ జోన్లోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలని